చర్చనేమో అవినీతి పైన పెట్టినరు, అక్రమం పైన పెట్టినరు, మాట్లాడుతున్నదేమో వేరే వేరే అంశాలు మాట్లాడుతున్నారు పెద్దలు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇది చాలా తెలంగాణ ప్రజలకి, సామాన్య ప్రజలకేమో ఆ అంశం అర్థం కాదు, కానీ ఎలైట్ పీపుల్కి అయితే అర్థమవుతుంది. మాట్లాడే వాళ్ళు ఇటు మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కొద్దిగా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రెండో అంశం సూటిగా నేను అడుగుతున్న విషయాలు ఏంటంటే, ప్రభుత్వం కానీ లేకుంటే గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన విధానం అనేది అది ఒక సిస్టమ్ ప్రకారం లేదు అనేది మేము చాలా కేటగారికల్ గా చెప్తున్నాం. ఎందుకు అని అంటే, మీరు 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఏమి క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా, లేదనుకుంటే పబ్లిక్ టెండరింగ్ లేకుండా మీరు అనామత్ కట్టబెట్టడంలోనే ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందనేది జగమెరిగిన సత్యం. దీంట్లో బుగాయించడం కోసం ప్రయత్నం చేయకండి. ఎందుకు అనంటే, మీరు ఏదైతే తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ తెస్తున్నామో, తెలంగాణకు అదనపు ఆదాయాన్ని తెస్తున్నాము, 700 కోట్ల రూపాయలు తెస్తున్నాం అని చెప్తే, ఒక మౌలికమైన ప్రశ్న బలరాం గారు, మనం ప్రశ్నించుకుందాం, కనీసం ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళం ప్రశ్నించుకుందాము. ఇది ట్రయాంగిల్ అగ్రిమెంట్. ఎవరైతే ఫార్ములా ఈ ఎఫ్ఈఓ ఉన్నదో వాళ్ళకి జెన్ ఫ్యాక్ట్ వాళ్ళకి, అదే విధంగా ప్రభుత్వానికి మధ్యలో జరిగిన ట్రయాంగిల్ అగ్రిమెంట్. ట్రయాంగిల్ అగ్రిమెంట్ లో ఏస్ నెక్స్ట్ జెన్ అనేది ఎందుకు విరమించుకున్నది? ఇంత అద్భుతమైన ఆదాయం వచ్చే వనరును ఒకవేళ సఫలమైతే, ఇంత సక్సెస్ అయితే ఈ ఫార్ములా ఈ రేసు అంత సక్సెస్ అయితే వాళ్ళు ఎందుకు విరమించుకుంటారండి? వాళ్ళకేం డబ్బులు ప్రీతి మాత్రం కాదా? ఎందుకు వైదొలిగినరు? అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల ఏమి ఉపయోగం లేదు, దీనివల్ల పంపకాలు మాత్రమే ఉన్నాయి, దీంట్లో ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదనుకుంటే జనాలకు కానీ ఏం లేదు, ఉపయోగం లేదు అనే విషయం తెలిసి వాళ్ళు తప్పుకున్నారు. మీరు అనవసరంగా ఏందో పెద్ద ఘనకార్యం తీసుకొని వచ్చినాం, మేము తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ దేవాలనుకుంటే ఏ విధంగా చేస్తారండి? మీరు 10 కోట్ల కంటే ఎక్కువ ఏదైతే విలువ కలిగిన కాంట్రాక్ట్ ఒకరికి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా టెండర్ సిస్టానికి ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ టెండర్లు పిలిచిండ్రు? నెక్స్ట్ జన్ అనేది లేకపోతే ఇంకొక కంపెనీ వస్తుండే ట్రయాంగిల్ అగ్రిమెంట్ లోపల. ఎందుకు మీరు ఆ లోపాయికారిగా? ఇంకొక విషయము, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్ల రూపాయలు పప్పు బెల్లాల్లాగా ఎవరని పంచిపెట్టడానికి ఈయనకి ఏం హక్కు ఉంది? కేటీఆర్ గారికి, అరవింద్ కుమార్ గారికి ఏం హక్కు ఉంది? ఎందుకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు? ఇప్పుడు రామ్మోహన్ గారు అడుగుతా ఉన్నారు ఇంతకుముందు, ఈడీ ఎట్లా వస్తుందండి అని చెప్పి. ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదండి. దొంగలు గట్లు వంచుకున్నట్టు, పప్పు బెల్లాలు పంపకాలు చేసుకున్నట్టు వంచుకున్నందుకే ఈడీ ఎంటర్ అయింది. ఈ దొంగల భాగవతాన్ని బయట పెట్టడం కోసమే. ఏం ఒరిగ పెట్టిరండి తెలంగాణకి? ఏం ఉపయోగం జరిగింది? ఈ కార్ రేస్ వల్ల, ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణకు వచ్చిన అదనపు లాభం ఏందో చూపించండి. ఒక దిక్కేమో అప్పుల భారం మోస్తా ఉన్నాము, 6,80,000 కోట్ల రూపాయలు అప్పైనాయని చెప్పి ఒకవైపు నెత్తిలో బాదుకుంటా ఉంటే, 55 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా 600 కోట్ల రూపాయలు రాబోయే రోజులలో 9, 10, 11, 12 మీకు తెలుసా అండి రామ్మోహన్ గారు? 9, 10, 11, 12 ఈ సీజన్లకు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కు ఒప్పందం కుదిరింది 700 కోట్ల రూపాయలకి. 55 కోట్లు ఫస్ట్ మొదటి విడతగా చెల్లింపులు జరిగినాయి. రెండో విడత చెల్లింపుల దగ్గరకు వచ్చినప్పుడే ఈ భాగవతం బయటపడ్డది. ప్రభుత్వానికి చేతగాక, ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం కాబట్టి లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి అక్కడ విఫలం చెంది దాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. కానీ ఒకవేళ నిజాయితీ కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, నిజాయితీతో కూడిన ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టయితే ఈ పార్టీకి అందరూ ఊతలు లెక్క పెట్టాల్సిందే. కనుక మేమేమంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము విపక్షంలో సంఖ్య తక్కువ ఉందా, లేదనుకుంటే మా పాత్ర తక్కువ ఉందా అనే దాని గురించి ఆలోచన చేయము. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే. ఈ రెండు పార్టీలు గుదిబండగా మారుతా ఉన్నాయి తెలంగాణ సమాజానికి. కత్తి వెంకట సామాన్య చెప్తా ఉన్నాడు, బీజేపీ అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి. 6,80,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే 10 సంవత్సరాల్లో, మీరు వచ్చిన ఒక్క సంవత్సరంలో 1,28,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రనా? ఏం చేస్తున్నాం? మీరు మళ్ళీ కార్పొరేషన్లు పెట్టి, వాళ్ళేమో కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారు, మీరేమో తనఖా పెట్టి అప్పులు తీసుకొని వచ్చారు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఒక జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం లేదా? అన్ని కబుర్లు చెప్పి కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
తప్పుల తడక పెనం మీద నుంచి పొయ్యిలబడ్డ పరిస్థితి తెలంగాణ సమాజానికి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అక్రమాలు పక్కన పెట్టి మిమ్మల్ని అందలా లెక్కిస్తే మీరు చేస్తున్న పని ఏంది? లోపాయికారి ఒప్పందాలు చెప్పింది 700 కోట్ల లాభం అని వచ్చింది. మరి అప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. నేను హాఫ్ అన్ అవర్ నేను ఎవరి దగ్గర ఇంటర్ఫియర్ కాకుండా నేను వింటూ వచ్చిన. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నేను మాట్లాడేటప్పుడు నాకు అవకాశం అయిపోయింది అనేది చెప్పండి మీరు, నేను ఆగుతా. అవకాశం వచ్చినప్పుడు నన్ను ఇంటర్ఫియర్ కానివద్దు వేరే వాళ్ళని. నేనేం చెప్తున్నా బలరాం గారు, నేను సూటిగా అడుగుతున్నా ఈ ప్రబుద్ధులను, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులను, లేదనుకుంటే గడిచిన ప్రభుత్వంలో మొత్తం మేమే అని చెప్పి ఏలుబడి చేసిన ఆ ప్రబుద్ధులను అడుగుతా ఉన్నా. మీకు జవాబుదారితనం ఎక్కడ ఉన్నది? ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉన్నది? మీ లోపల నిజాయితీ ఎక్కడ ఉన్నది? అరే ఓ దిక్కు అప్పుల కుప్పగా రాష్ట్రం మారుతా ఉంటే ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాలను తీసుకొని వచ్చి 700 కోట్ల రూపాయలు అప్పనంగా దోషిపెట్టి దాన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా తిరిగి మళ్ళా మన దగ్గరికి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం కాదా? ఇది తెలుస్తలేదా? ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఎంటర్ కాకుండా చూస్తూ చోద్యం చూసుకుంటూ కూర్చుంటుందా కేంద్ర ప్రభుత్వం? తప్పకుండా మీ తప్పులన్నింటినీ బయటకు తీస్తాం, మిమ్మల్ని అందరినీ ఊచలు లెక్కిస్తాం. ఎవరు తప్పు చేసినా బయట ఉండాల్సిన పనే లేదు. వెంకటస్వామి గారు చెప్తా ఉన్నారు, వెంకటస్వామి చెప్తా ఉన్నాడు, అవతల పోతేనేమో ఎంతో ఫ్రీ అవుతారంట. ఎవరు ఫ్రీ గారు అన్నా, తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా లోపలికి పోవాల్సిందే. రైట్ ఒక నిమిషం. రైట్ ఓకే.